హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్స్ వ్యవస్థను అయితే మళ్ళీ తీసుకురాబోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దానికి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఏంటి అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే కూర్చోండి. చూడండి ఫేస్, మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఫోన్ చేసుకోండి, ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. గత ప్రభుత్వంలో కీలకంగా వివరించే కొంతమంది వాలంటీర్స్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు కాబట్టి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను అయితే మళ్ళీ తీసుకొస్తాము, నెలకు 10,000 జీతం అయితే ఇస్తామని చెప్పారు. మనకైతే ఈ నెల నుంచి ప్రారంభిస్తాం అనుకున్నాము, కానీ మనకైతే కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేశారు. జూలై 10 లోపు కొత్త వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకొస్తారంట. ఎందుకంటే వచ్చే నెల నుంచి మనకి వచ్చేసి ఆగస్టు 1 నుంచి మనకైతే పింఛన్ కానీ రేషన్ కానీ ఏమైనా పథకాల సంబంధించిన దరఖాస్తు కానీ అన్ని వాలంటీర్ వ్యవస్థ నుంచి ప్రారంభిస్తారంట. కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు అంటే విలేజ్ లెవెల్ వరకు అయితే 10th క్లాసు, మండల లెవెల్ అయితే ఇంటరు, జిల్లా లెవెల్ అయితే డిగ్రీ అయితే పూర్తి చేసిన వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది గ్రామ వార్డు సచివాలయంలో. కాబట్టి మీరు అందరూ అయితే రెడీగా అయితే ఉండండి. మనకైతే కొత్త వాళ్ళని అలానే పాత వాళ్ళని తీసుకోవాలని డిమాండ్ చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. మొత్తానికి అయితే ఇద్దరిని తీసుకోబోతుంది. అందుకే మనకైతే కొంచెం లేట్ అయింది కాబట్టి మొత్తానికి అయితే జూలై 10 లోపు అయితే కొత్త వాళ్ళని అలానే పాత వాళ్ళని తీసుకుంటారంట వాలంటీర్ వ్యవస్థని. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మీరందరూ అయితే మీ పత్రాలు అయితే సిద్ధంగా చేసుకోండి. ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.